రెడీయా? క్లియర్ ఉందా కెమెరా? సో హాయ్, నేను ఇప్పుడు పచ్చిమిర్చి కోసాను. ఉల్లిపాయలు కోసిపెట్టా, పచ్చిమిర్చి కోసిపెట్టా. యాక్చువల్లీ చికెన్లో మసాలాలు అన్నీ కలిపి పెట్టాలి, కానీ ఏమైందంటే వెయిట్ అవి ఇది కాలిపోతుంది. రోజు రోజు ఇది కాలిపోతుంది. కళ్ళు కనబడట్లేదా? దేంట్లో ఉందా చికెన్? మొత్తం నేను ఆలోచించుకునేది చేసేదంతా తీయాలి. మళ్ళా రిపీట్. అంత ఓవర్ యాక్షన్ వద్దు, నీకు లోపు వస్తుంది. వన్ మోర్ టేక్. సో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా నీట్గా కట్ చేసి పెట్టుకున్నా. చాలామంది మిర్చి చాలా ఎక్కువ వేస్తారు. నేను ఎందుకనో ఇంకా పాప ఏం తినదు. అయినా కూడా యాక్చువల్లీ చికెన్లో మసాలాలన్నీ కలిపి ముందే నానబెట్టుకోవాలి, కానీ నాకు టైం లేదు. ఇప్పుడు పెడతాను, టైం లేదు యాక్చువల్లీ. చెయ్యాలి ఎక్కడ, నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు. నాకు ఆయిల్ ఎక్కువ వేస్తే ఇష్టం. అలా అని మరీ మా ఆయనను ఒకడు ఉన్నాడు వేస్ట్ గడు, పృథ్వీగాడని. వాళ్ళైతే ఫుల్ ఆయిల్ వేసేస్తారు, నాకు అస్సలు నచ్చదు. తిప్పిపోయి కదా కారుతుంది అంతా. అది లేదా నీకు? అంటే ఎలా నాకు తెలియదు. ఇట్లా దగ్గరికి రా. ఇదిగో మా ఆయన నిన్న ఒకటి కొత్తది ఆన్లైన్లో తెప్పించి పెట్టాడు, బాగుంది కదా ఇది. ఇది ఒకటి కొత్తది. ఇట్లా ఇది గచ్చు కాదు, దీనిపైన అంటించాడు. ఇదిగో ఇలా పొయ్యి మొత్తం అంటించాడు. సో కెన్ యూ సీ ఇవేంటో. ఆయిల్ ఎప్పుడు ఇగో ఇట్లా పోయాలి, ఇట్లా వంపొద్దు. నాకు ఫస్ట్లో తెలీదు, నేను మా డాడీ దగ్గర నేర్చుకున్నా. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇట్లా వేయగానే బాగా ఫ్రై కావాలి, అట్లా ఉన్నప్పుడే ఆన్ చేయాలన్న విషయం నాకు తెలీదు. ఒకరోజు మా ఇంట్లో మా డాడీ వంట చేస్తే నేను మా డాడీ దగ్గర చూసి నేర్చుకున్నా. ఇవన్నీ ఎట్లా పేర్చున్నావు ఇప్పుడు మిక్సింగ్ చేయాల్సిన చికెన్లోకి. అయితే నిన్న అవి చాలా దూరం గ్రీన్ నీ పిచ్చిదా అన్నా చెప్తుంది రికార్డ్ చేయకుండా. చూపి గ్రీన్ బాక్స్ కర్రీస్ తెచ్చుకొని మొత్తం వేస్ట్ చేశాడు. ఏమొస్తుంది వేస్ట్ చేస్తే? పెంట వస్తుంది. కర్రీస్ తెచ్చాడు, తెచ్చి తినకుండా పారేశాడు. పెద్ద దాని మీద పెట్టి కదా. నువ్వు నోరు మూసుకోండి. కర్రీస్ తెచ్చి తినకుండా పారేశాడు. దగ్గరికి రా, నేనేం చేస్తున్నాను కనబడాలి కదా. వెళ్తే అవి నువ్వు నోరు మూసుకో. కర్రీస్ తెచ్చి తినకుండా మొత్తం పారేశాడు. పారేస్తే ఏమొస్తుంది? మనకు నచ్చి మనం ఎవరికైనా దానం చేస్తే పుణ్యం వస్తుంది. అట్లా మనం ఊరికైనా తెచ్చి వేస్ట్ చేసి సరే నచ్చి వేరేళ్ళకి ₹1,00,000 దానం చేస్తాం. దానం చేయడం వేరు, మోసం చేయడం వేరు, మోసపోవడం వేరు. ఏం కనబడుతుందిరా? మిర్చి ఏగేది కనబడుతుందా? మిర్చి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఈరోజు స్వాతి వంట చేస్తుందని. ఏం చేయాలి, అవి నన్ను చేయమన్నాడు. జరుగు పక్కకి. నౌ ఈ ఆనియన్ మొత్తం వేస్తున్నా. కనబడుతుందా? సెట్ కొడుతుంది నాకు చేసి. ఓకే, సో ఈ ఆనియన్ ఇలా హై ఫ్లేమ్లో, అంటే చిన్న స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఇలా పెట్టేసి వీటిని ఇలా వదిలేసి, ఇప్పుడు నెక్స్ట్ నాకు ఒక చిన్న పని ఉంది, అది చేద్దాం ఫాస్ట్గా. ఏంటంటే ఈ చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టా, దీంట్లో వాటర్ పెట్టాను కదా. ఈ వాటర్ వంపేసి చికెన్కి అంతా మసాలాలు యాడ్ చేసి పెట్టాలి. నువ్వు మధ్య ఉల్లిపాయ ముక్కలు కలుపుతుంది, ఎందుకంటే నేను చికెన్ చేయలేదు. ఎగ్ కూడా కొట్టాయినా దీంట్లో. ఓకే,
చికెన్లో కొన్ని ఐటమ్స్ వేయాలి. ఉల్లిపాయలు మంచిగా కలుపుతున్నాను. దా ఇక్కడికి రా. మనకు కావాల్సినంత, నేనైతే పసుపు ఎక్కువ తింటా. పసుపు, ఉప్పు చాలా ఎక్కువ మళ్ళీ వేసుకో. కుక్క మొహం వడ చూపించరా, కుక్క మొహం వడ. కారం మంట అదిరిపోద్ది ఈరోజు నీకు. కారం, ధనియా పౌడర్. ఇంకొంచెం ఎందుకట్లా కకృతి లెక్క బాగా ఎక్కువైపోద్ది కదా. గరం మసాలా. నీ శ్వాసంగా వస్తుంది. తర్వాత ఇదే 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 ఏది ఇదా మటన్ పక్కది ఇదా తేవాలి. అన్నిటి కలిపి ఒకటే మసాలా తెలుసు. తర్వాత జరగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కూడా వేయాలి. కానీ పెరుగు ఇంట్లో ఉంది కానీ అది ఎక్స్పైరీ అయిపోయింది, ఉంది మంచిది లేదు. అరే ఇదేమో టైమింగ్ వచ్చింది అంటే ఇప్పుడు దాకా రికార్డ్ చేయాల. స్క్రీన్ లాక్ అయిపోయి టైమింగ్ వచ్చింది. ఇంకేనా చాలా అందులో ఉల్లిపాయలు అయ్యి. సరే చెయ్యి ఏదో. ఇంకా నిమ్మకాయ పిండినా వద్దా? నిమ్మకాయ పిండితే పుల్లగా అవుతుంది. ఇదేమో దమ్ చికెనా కర్రీ కదా. ఇదిగో సి, నా చేతులతో స్వయంగా ఇది మొత్తం ఇట్లా మిక్స్ చేస్తున్నా. నేను నా ముఖం కూడా చూపించారు, ఇది కూడా చూపి. నేను సహజంగా ఏదైనా పని, అది వంట కానీ షూటింగ్ కానీ ఏదైనా పని నాకు ఇష్టమైతేనే నేను చేస్తే ఫుల్ఫిల్గా విత్ లవ్ తోటి 100% చేస్తా. ఎప్పుడైనా నేను కుకింగ్ చేసినానంటే ఇష్టంగా ప్రేమగా నాకు నచ్చిన వాళ్ళ కోసం ప్రేమగా ఉండి పెడతా. ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చినా ప్రేమగా ఇస్తా. అన్నీ ప్రేమగా, ఏదైనా షూటింగ్ చేసినా ఇష్టంగా చేస్తా ప్రేమగా. చాలా వేసిన ఇష్టం. ఓకే, సో ఇది ఇలా ఉంది కదా. చేయగలిగిస్తుంటా. ఉల్లిపాయ ముక్కలు మాడిపోతుంటాయి. సిమ్లో పెట్టా. సిమ్లో నువ్వు నా పర్మిషన్ లేకుండా నా వంట మధ్యలో నువ్వు ఎట్లాగా చేతులు పెడుతున్నావు? సిమ్లో పెట్టమని నీకు ఎవరు చెప్పారు? నేను చెప్పానా? జరుగు, అవసరం లేని వాటిలో దూరకు. సిమ్లో పెట్టమని నీకు ఎవరు చెప్పారు? వావ్, భలే ఎలా ముత్యాల్లా ఉన్నాయి ఉల్లిపాయ ముక్కలు, భలే తెల్లగా. వావ్, సూపర్ నైస్ కదా. ఈసారి ఒరే నువ్వు రికార్డ్ ఎందుకు ఆపుతున్నావురా? నేను పిచ్చిదాల్లో మాట్లాడుతున్నా. నీతో మాట్లాడడానికా, జనాలతో మాట్లాడడానికా? ఎవరిది ఇలా మూడేశారు? ఇది ఎట్లా వస్తుందరా మూడేస్తే? ఇట్లా సో ఉల్లిపాయ ముక్కల్లో పసుపు వేస్తాం కాబట్టి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు పసుపు వేయలేదు కాబట్టి ఏంటంటే టీవీ కట్టేయొచ్చుగా, కరెంటు బిల్ ఎవడు కడతాడు? సో పసుపు వేయలేదు కాబట్టి ముక్కలు అట్లా తెల్లగా ఉన్నాయి. పిచ్చోడు టమాటాలు రోడ్డు మీద చక్కగా అమ్ముతుంటే తీసుకోకుండా వేరే దగ్గరికి వెళ్ళి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చాడు. ఇలాంటి పిచ్చోడిని ఏమనాలి? మా ఆయన పిచ్చోడు. పిచ్చోడు అంటే చెత్త పనులు చేస్తుంటాడు అన్నీ కావాలని. టమాటా వేయొద్దు అన్నాడు కానీ నేను వేస్తున్నా. సరే ఆ ఉల్లిపాయలు కొంచెం పసుపు తెల్లగా కనిపిస్తుంది లేదా? అయితే ఇప్పుడు ఫస్ట్ టమాటాలు వేయాలా, ఫస్ట్ చికెన్ వేయాలా? చెప్పరా, వంట వచ్చినోడు. తెలియదు నాకు. చెప్పరా. నాకు తెలీదు. నీ వంట నువ్వు చేసుకో. తింటావు టమాటా? నా ఉద్దేశం ఫస్ట్ చికెన్ వేయాలి. పేపర్ అట్లా ఎందుకు పెడుతున్నావు? వాటర్ కాదు అట్లా తీసుకెళ్ళి దాని మీద ఈ పాటికి అయిపోయావు. నాశనం చేయడానికి ఉన్నావు అన్ని. నీ వల్లనే. నువ్వు సిమ్లో ఎందుకు పెట్టినావు ఉల్లిపాయలు? దీని మీద పెట్టుకో, పెద్ద దాని మీద.
తినొచ్చు ఇంత తినొద్దు ఫ్రై అయినా నేను కోసిన ఉల్లిపాయలు పొగరు మాత్రం పోల ఘాట్ ఇంకా వస్తుంది. అరోమా, ఆనియన్ అరోమా ఫ్లేవర్. మోషన్స్ అయితే సో హాస్పిటల్కి వెళ్ళాను. డే విడిచి డే బై డే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఇంకా చిన్న చిన్న ఫాలికల్స్ లాగానే ఉంది. ఇంకా ఎగ్ ఫామ్ అదే ఎగ్ పెరగలేదు ఏదో సంథింగ్. నేను డాక్టర్ కాదు కదా. డే 11కి వెళ్ళినా, డే 13కి వెళ్ళినా, డే 15కి రమ్మన్నారు కదా. మళ్ళీ రెగ్యులర్ చూసే డాక్టర్ ఏమో లేరు. సో మళ్ళా వేరే డాక్టర్ ఉన్నారు. ఇంకా మళ్ళీ అట్లా పరిస్థితి. తాగుబోతోడు మందు చూపిస్తున్నావా? ఏవి సత్యాలు అలా మెల్లగా చూపిస్తున్నావు? సత్యం కూడా అంతే, అట్లా అన్ని అలా ఒక్కొక్కటి చూపించాలంటాడు. టమాటా పోసుకున్నాం కదా. పిచ్చోడు చూడండి, కొత్తిమీర కాడలతో సహా పెట్టేస్తాడు. ఈ కాడలు ఎవరన్నా తింటారా? తినరు. నాకు ఇప్పుడు డబుల్ పని, మళ్ళీ కాడలు ఏరాలి. ఇంకోటి ముందే కోసి పెట్టుకోవడం వల్ల పాడైపోతే ఎప్పటికప్పుడు చక్కగా ఆకులు పీక్కుని పుదీనా వలిసినట్టుగా వలుస్తాను నేను. ఇప్పుడు కాడలు ఏం చేయండి నేను? బౌల్ తీసుకొని వాటర్ పైకి తేలితాయి కాడలు. ఆకులు కిందకి వెళ్తాయా? కాడలు పైకి తేలితే ఒక్కటన్నా పనికొచ్చే పని, యూస్ఫుల్ పని, మంచి పని, హెల్ప్ఫుల్ పని చేస్తావు. వంట ఇలానే చేయాలి అలానే చేయాలి అని ఏం లేదు. ఎందుకంటే ఒరే నువ్వు నేను నిన్ను తిట్టినప్పుడు ఆఫ్ చేస్తున్నావు రికార్డు, మళ్ళా ఆన్ చేస్తున్నావు. అయితే వంట చేయాలి అలానే చేయాలని ఏం లేదు. ఎలా అన్నా చేయొచ్చు మన ఇష్టం. ఇదిగోరా ఇంత చిన్న చిన్న కాడలు ఎట్లా తీయాలరా? ఎందుకురా వేసే కూరలో అదే ఉడుకుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, కానీ ప్రతి వంట అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా పని ఇలానే చేయాలి అలానే చేయాలని ఏం లేదు. సో మనకు నచ్చినట్టు మనం, అసలు లైఫ్ అంటేనే మనకు నచ్చినట్టు మనం బతకాలండి. కానీ మన వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు. కొత్తిమీర మొత్తం సింకులో పోతుంది. నీ వల్లే ఇది దాంట్లో వేస్తుంది. మరి ఎప్పుడు మరి లాస్ట్లో వేస్తే ఇది కాదు కదా. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తావు. మాడిపోతున్నావు ఉల్లిపాయలు. సమ్ టైమ్స్ ఇట్లా మిస్యూజ్గా అవుతాయి అంటారు. ఉల్లిపాయలు బాగా ఫ్రై కావాలి, లేదంటే మరీ పచ్చి పచ్చిగా ఉంటే పచ్చి వాసన వస్తాయి. ఈలోపు మనం ఇంకొద్దిగా కొత్తిమీర కూరలో యాడ్ చేద్దాం. కొత్తిమీర కొద్దిగా ఉంది కదా. ఆకే లేదు, అంతా కాడ కాడ చేసిండు మొత్తం. చి 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 చి. అడుగున మట్టు మట్టి కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం నుంచి కొత్తిమీర ఇట్లా చేయొద్దు. వినపడిందా? ఈ ప్లేట్లో లాస్ట్లో ఉల్లిపాయలును నిమ్మకాయ పెట్టి గార్నిష్ చేద్దాం చికెన్. ఓకే ఓకే, దెయ్యం ఉందా? ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మాడుతున్న వాసన వస్తుంది. వేసేనా చికెన్? ఇంకా ఏమైనా ఉల్లిపాయలు వేసి కొంచెం పసుపు. పిచ్చోడా, చికెన్లో ఏమేసానురా? దీంట్లో అయితే మసాలా సరిపోలేదు. మసాలా సరిపోలేదు అంటే మసాలాలు తక్కువే తినాలి. ఇదిగోండి ఇంత మసాలాలు వేసుకుని నీళ్లు వేడి చేసుకొని తాగుతున్నాడండి మా ఆయన పొద్దున్నే. నైట్ ఏమో ఫుల్ మందు. కనబడుతున్నా నేనేం చేస్తున్నాను? కనిపిస్తుంది. చూపించు.
ఇట్లా ఉల్లిపాయ ముక్కలన్నీ ఒక సైడ్కి వేసి చికెన్ ఇంకో సైడ్లో ఫ్రై చేద్దాం. ఈలోపు ముక్కలు కూడా కొద్దిగా ఎగుతాయి, చికెన్ కూడా కొద్దిగా ఎగుతుంది. ఎంత మంచిగా గార్నిష్ చికెన్. ఎంత అదృష్టవంతుడు మా ఆయన, నా చేతి వంట తింటున్నాడు. కొద్దిగా చికెన్ తెచ్చుకో, ఒక పూటకి తిన్నాము, నెక్స్ట్ పూట వేరేది తిన్నామంటే అనేసి తెచ్చాడు. ఏమనాలి ఈ పిల్లోని. అయితే ఏం చేద్దామంటే కొద్దిగా మసాలా దీనికి ఉంది కదా, దీంట్లో కొన్ని వాటర్ పోసి పెడదాం. అప్పుడు ఏంటంటే ఎట్లాగో లాస్ట్లో చికెన్లో వాటర్ పోయాలి కాబట్టి ఈ మసాలా వాటర్ పోద్దాం. అంతే కదా, హౌస్ వైఫ్లు ఎప్పుడు సేవింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది సగం చికెను, సగం ఉల్లిపాయలు. ఇటు ఉల్లిపాయలను కలపాలి, అవి కూడా ఫ్రై అవుతాయి. ఇటు చికెన్. దాంట్లో వాడిపోతున్నావు. చూసారా ముక్క అప్పుడే ఎట్లయిందో, ఉడికింది. అమ్మి ఈరోజు ఫుల్ కడుపు నిండా తినాలి. ఓకే, తినాలి కడుపు నిండా. మాట తక్కువ ఉందా? మీ అమ్మాయి చికెన్ చూడు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మిక్స్ చేసేద్దాం ఇంకా మొత్తం చికెన్ ఉల్లిపాయలు. ఇప్పుడు చికెన్లోంచి కొద్దిగా వాటర్ వస్తాయి అన్నమాట. కాబట్టి దీన్ని మూత పెట్టి అట్లానే ఉంచితే ఆ చికెన్లోంచి వచ్చే వాటర్ తోటి కొద్దిగా చికెన్ మగ్గిద్ది. అండ్ చికెన్ అలా బాగా మగ్గిన తర్వాత, చాలాసేపు అయిన తర్వాత అప్పుడు ఈ టమాటాలు కూడా యాడ్ చేయాలి. అండ్ ఈ టమాటాలు కూడా కొద్దిగా ఉడికిన తర్వాత ఈ వాటర్ పోయాలి. తర్వాత నెక్స్ట్ అన్నంలో నంచుకోవడానికి ఉల్లిపాయలు నిమ్మకాయలు కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడే కాదు, చికెన్ అంతా అవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అప్పుడు కొద్దాం అయితే. ఓకే సరే, బాయ్ బాయ్.